ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 2 స్థానాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని జనసేనాని తప్పుపట్టారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో ఒక మాట అటు ఇటు ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదని, పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలన్నారు. కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి మేము 2 సీట్లు ప్రకటిస్తున్నామన్నారు. రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని, ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము 2 సీట్లు ప్రకటిస్తున్నామని పవన్ తెలిపారు. అయితే టీడీపీ అభ్యర్థుల ప్రకటన జనసేనలో ఆందోళనపై చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన పార్టీ నేతలకు నా క్షమాపణలు తెలిపారు. పొత్తులో ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నామని స్పష్టం చేశారు. 2 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఎన్నికల్లో 3వ వంతు సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను. మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకో. 2 సీట్ల ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో జనసేన పొలిటికల్ హీట్ పెంచింది. రాజోల నుంచి బరిలోకి దిగుతున్నట్లు సేనాని ప్రకటించారు. అయితే టీడీపీని 50కి పైగా సీట్లు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో దాదాపు 9 స్థానాలు ఇవ్వాలని కోరారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఇవ్వాలని జనసేన పట్టుబట్టింది. తూర్పు గోదావరి జిల్లాలో 10 స్థానాలు కోరగా 6 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీకి సుముఖత తెలిపింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 6 స్థానాల్లో జనసేన పోటీకి ప్రయత్నిస్తోంది. రాయలసీమలో దాదాపు 12 స్థానాలు అడుగుతున్నాయి. ఇంకా ముందు ఏం జరుగుతోందో చూడాలి. ఈ నెల 28న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం స్పందనను బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంబంధించిన